నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. ఆమేన్. ఏదో కీర్తన ఎంతో వచ్చింది చూడండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెవులు పెట్టి ఆలకించమంటున్నాడు. ఎంతవరకు ఆయన మాటలు మనం ఇచ్చినాం, దాని ప్రకారం ఎంతవరకు మనం నడుచుకుంటున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెవుల్లో సీసం పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు. స్వస్థతలు జరుగుతాయంటే ఎలా జరుగుతాయి? మీరు దేవుడు కొవ్వుపోయిందా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు దేవుని మాటకు మనం చెవులు పెడుతున్నాం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నీ చెవుని పెట్టేదను. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవుని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చాము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంతో పరిశుద్ధ గోత్రం బట్ట పరిశుద్ధులు బట్టవా దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది వివేకాన్ని నేను కాదు, నీ రోజు మాటలు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తోషము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచుల గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లభిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యము. ఆయన ఉన్నాడనియు ఫలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని సరైన త్వరనే మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు? దేవుడు యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవులు పెట్టేదను. యాకోబు మోసగాడిగా నిర్ణయించబడ్డాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు తన మేనమామ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకునే బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నాడు అక్కడ యాకోబు. మరి మనము కూడా గడిపేస్తున్నామేమో. తింటున్నామా, త్రొక్కుతున్నామా, తెల్లారిందా జీవితం అయిపోతుంది. ఎంతవరకు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాం, వాక్యం ఎంతవరకు మనం చదువుతున్నాం, ఎంతవరకు జీవిస్తున్నాం ఆయనలోని. ఎందుకంటే అంత సేవకుడైన యాకోబు కూడా తన భార్య బిడ్డలతో సంతోషంగా గడిచిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఎంతకాలం ఉంటావు ఇక్కడ, ఎంతకాలం ఉంటావు ఇక్కడ సంతోషంగా? వర్షమా ఎంత వర్షం మాత్రం పడ్డవా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నీవు కూడా ఎంతకాలం ఉంటావు నువ్వు ఇలాగా సంతోషంగా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బయలుదేరు, నీ సొంత గ్రామానికి బయలుదేరు అన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభు అన్నాడు. కానీ ఎందుకంటే ఆస్తుపాస్తులు అన్నింటినీ చూసుకుంటున్నాడు. తన మామ గొర్రె పొంచి కత్తిరించేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఈ లోపులన్నీ చక్కబెట్టేసుకున్నాడు యాకోబు. అందుకొచ్చిన నీవు కూడా డబ్బులు చూసుకొని, వాదాలు చూసుకొని, అన్నింటినీ చూసుకుంటూ దేవుణ్ణి మర్చిపోతున్నావేమో, దేవుని స్తుతించలేకపోతున్నావేమో, ఆరాధించలేకపోతున్నావేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెవులు పెట్టి నా వాక్యం ఆలకించని చెప్తున్నాడు దేవుడు అక్కడ. బయలుదేరాడు. సమస్తము గొర్రెలు, మేకలు, ఆవులు కూడా స్పీడ్గా నడిస్తే చచ్చిపోతాయి. నెమ్మదిగా నడిపించి తీసుకెళ్తున్నాడు. సరిగ్గా దేవుడి దగ్గరికి వచ్చాడు అక్కడికి. ఎందుకంటే
పని వాళ్ళతో చెప్పాడు, వీటన్నిటిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుడితో మాట్లాడాలి కదా, దేవుడు అతనితో మాట్లాడాలి కదా. అలాగే నీవు కూడా ఆఖరి నిమిషంలో నువ్వు దేవుడితో మాట్లాడాలి కదా. అందుకని శోర్షవా దేవుడు చెప్పిన మాట నువ్వు ఆలకించాలి కదా. అందుకే ఇక్కడ అందరినీ పోమని చెప్పాడు, వెళ్ళిపో. అందుకే దేవుడు ఒంటరిగా మిగిలాడు. ఆ రాత్రి దేవుడితో పెరిగిలాడాడు. అక్కడ ఏ మానవుడు కూడా దేవుడితో పెరిగిలాడలేడు. అలాగే నీవు కూడా ప్రార్థనలు ఎక్కువగా ఉంటే, ఎక్కువ వాక్యములు ఉంటే నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు దేవుని నీ మాట ఆయన వింటాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు దేవుడు. అక్కడ నీ మాట వింటాడు. నువ్వు దేవుడితో కలిసి జీవించిన రోజున, ఆయనతో కలిసి ఉన్న రోజున నువ్వు దేవునితో ఒకలా మాట చెప్పి నువ్వు ఒకలా ప్రవర్తిస్తే దేవుడు అక్కడ ఏముండదు అక్కడ. అందుకంటున్నాడు, దేవా నిన్నే ప్రార్థిస్తున్నాను నేను ప్రతిసార్లు, ఎందుకంటే మంగళవారం చర్చకు వచ్చేస్తున్నాను, శుక్రవారం వచ్చేస్తున్నాను, ఆదివారం వచ్చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తే ఇంకక్కడ దేవుడికి తెలియదా? అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి, నీ వాక్య ప్రకారంగా నడుచుకోవాలంటున్నాడు. చెవుల్లో శేషు పోసుకున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడ వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు, వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం లేదు. ఆయన పక్కన పెట్టేసేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు ఈ ఏలోక వెలుసుక భోగాల కోసము నువ్వు తాపత్రపడుతున్నావు నువ్వు అక్కడ. అందుకని నువ్వు ఎప్పుడు చనిపోతావు అని తెలియదు. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఆ రాత్రంతో మిగిలాడాడు అక్కడ. దేవుడు ఇంకా తెల్లవారు 3 అయిపోతుండే, తుంటికిలి మీద తన్ని దేవుడు వెళ్ళిపోతున్నాడు. తుంటికిలి మీద తన్నాడంటే అతన్ని సేవకుడిగా నిర్ణయించుకుంటున్నాడు. మోసగాడు వరకు కూడా అందుకంటున్నాడు. ఎందుకంటే మనుషులు మోసం చేస్తున్నట్టు దేవుడిని మోసం చేస్తే కుదరదు. అది తీసేయాలి. దేవుడి సేవ చేసినప్పుడు మళ్ళీ ఉన్న బలహీనతలన్నీ కూడా విడుదలైపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అన్నీ విడుదలైపోవాలి. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, ఆయన ఇలాగ మా ఫ్రెండ్కి ఆయన భోజనం తింటలేదమ్మా, ఆయన తప్పుడు పని చేశారు, అందువల్ల ఒకసారి మీరు వెళ్తే బాగుంటుందేమో అని అడిగాడు ఆయన. అలాగే వెళ్తానని చెప్పి వెళ్ళారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది అతనికి. చాలా యవ్వనస్తుడు, భార్య కూడా చాలా ఒక బిడ్డ ఉన్నది. వెళ్ళి అయ్యగారు నాతో వచ్చారు. 2వ రోజు నుంచి 2వసారి నుంచి నేను రాను, నువ్వు వెళ్ళి అన్నారు. నేను కారులో కూర్చున్నాను, నువ్వు వెళ్ళి చేసి చూసిరా అని చెప్పి అన్నారు ఆయన. అప్పుడు అక్కడ 2వ రోజు 2వసారి వెళ్ళేటప్పటికీ తన భార్య బిడ్డ కూడా, నేను ఇంక నీతో నాకు పని లేదు, ఇంక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అందావిడ. చాలా బాగుంది భార్య కూడా. నేను అక్కడే కూర్చోకున్నాను. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేస్తున్నప్పుడు ఆ ఏడుపు నీకు లేదా? నాకు భార్య పుట్టాలని అన్నారని జ్ఞాపకం నీకు లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆవిడ చెప్పిన దానికి అడిగిన దానికి జవాబు చెప్పు అని చెప్పినప్పుడు ఏం జవాబు చెప్పనమ్మా అని ఏడుస్తున్నాడు. అక్కడ వెళ్ళిపోయింది బిడ్డను తీసుకొని. అప్పుడు చెప్పాను, నేను 3వసారి కూడా ఇక్కడ అనవసరం లేదు, నేను ఇక నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు క్షమిస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, లేదనుకుంటే ఇక్కడే ఉండిపోతాం. ఆత్మ ఇక్కడే సంచరిస్తుంది. ఇది కూడా నేను వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు దేవుడి క్షమాపణకి చెయ్యని చెప్పన్నాను. అయిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. పాస్టర్ గారు వచ్చి, అమ్మ చనిపోయాడు మా ఫ్రెండ్, చాలా థ్యాంక్స్ అమ్మ మీరు వచ్చారు అని చెప్పి అన్నప్పుడు, పర్వాలేదు ఫలితమే ఉంది, ప్రయోజనం ఉంటేనే కదా మేము వెళ్ళి ప్రార్థన చేసినా ఉపయోగం ఉంటుంది, కానీ ప్రయోజనం లేనప్పుడు మాకు ధ్యానం చెప్పవసరం లేదు అని చెప్పన్నాను. అప్పుడు ఆయన కూడా సాక్ష్యం చెప్పారు, నేను అన్నీ ఉన్నమ్మా, ఎన్నోసార్లు దేవుడిని పిలిచినప్పుడు నేను రాలేకపోయాను. మనం కూడా అలాగే పిలుస్తున్నప్పుడు రాలేకపోతున్నాం కదా. దేవుని రుచి తెలిసి కూడా దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. మనం కూడా వాళ్ళ రుచి తెలియకపోతే వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు ఆఖరిని ఇంకా ఆ బిడ్డ కావాల్సిన దేవుడికి చంపేశాడు, కొనగూపుడుతూ ఉన్నాడు. అందరూ బయటపడేశారు అతన్ని. కొనగూపుడుతూ ఉన్నాడు అక్కడ దేవుడు చూపడుతున్నాడు. ఇక్కడ అగ్నిగుండంలో మలమల మాడిపోతుందా ఆత్మ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ దేవుళ్ళు అక్కడే ఉన్నారు.
కానీ పిలుస్తున్నాడు, రావటం లేదు వాడు. మేము ఎప్పటి నుంచో నిన్ను పూజిస్తున్నాం కదా, ఏంటి మీరు ఏమి చేయలేదా అని అడుగుతున్నాడు. అక్కడ ఏ దేవుడు ఏం చేయలేకపోతున్నాడు విగ్రహారాధకుడు. అప్పుడు యేసు ప్రభువుని పిలిచాడు కదా, ఆయన పిలుస్తానని చెప్పి అప్పుడు ఆయన పిలిచేటప్పుడు కానీ వచ్చేసాడు. ప్రభా, నీ సేవకు నేను రానని చెప్పాను కానీ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు అనుకున్నాను కానీ నువ్వు దేవుడు అనుకోలేదు నన్ను, అందుకు ఇప్పుడు తప్పకుండా నీ సేవ చేస్తాను ప్రభా, నన్ను బయటికి ఈ అగ్నిగుండంలో నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడు అలాగే తీస్తాను కానీ నీ పాపాలు ఒప్పుకుంటేనే కానీ నేను బయటికి తీయడానికి అవ్వదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాపానికి చాలా పవర్ ఉందండి. అందుకే యేసు ప్రభు ఆ పవర్లో నలిగిపోయాడు. ఎందుకంటే బాధలు అనుభవించాడు ఆ పాపంలో. క్షణికమైన సుఖము కోసం ఎన్నో తప్పులు చేసుకుపోతున్నావు నువ్వు. అది ఆయన భరించలేక నలగొట్టబడ్డాడు. ఒకడు తక్కువ 40 దెబ్బలు కూర్చాడు, ముళ్ళకి చేర్చు చేతుల్లో మేకలు దిక్కొట్టబడ్డాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే పాపము మామూలుది కాదు అక్కడ. అందుకు ఆ పాపాలను ఒప్పుకో, బయట తీసేస్తానన్నాడు. అలాగే ప్రభు అన్నాడు, ఎందుకంటే అతను తాగుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా అతనే డబ్బులతో పోసాడు. ఆ ఫ్రెండ్స్ తిడుతున్నారు, ఫ్రెండ్ భార్యలు తిడుతున్నారు ఆ ఫ్రెండ్స్ని, అతన్ని కూడా. అదేంటి ప్రభు అంటే మనుషులు కదా, అలాగే తిడతారు. ఒక అమ్మాయితో తప్పు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటున్నాడు, అది చూడలేక దేవుడు చూపెడుతున్నాడు సినిమా రీడిలాగా. అతను తప్పు చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటున్నాడు. అదేంటి నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు, నేను కదా కళ్ళు మూసుకునేది. దేవుడు ఏమొచ్చినాడు, నేను కళ్ళు మూసుకోవాలి, నువ్వు కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు కదా అక్కడ, నువ్వు తప్పు చేసిన వాడికే అంత బాధ అయిపోయి చూడలేక కళ్ళు మూసేసుకుంటున్నావే, మరి నేనెంత కళ్ళు మూసుకోవాలి? నువ్వు తప్పు చేస్తున్నావా, అంత పరిశ్రమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఇంకెప్పుడు తప్పు చేయను ప్రభా, క్షమించని అడిగాడు. అక్కడ తండ్రి జోబులో వచ్చి డబ్బులు తీస్తున్నప్పుడు దొంగతనం చేస్తున్నావు అన్నాడు దేవుడు. అక్కడ మా డాడీ జోబులోనే కదా తీస్తున్నాను, మీ డాడీ అయినా సరే అడిగి తీసుకోవాలి. అక్కడ చిన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తాం. సండే స్కూల్ కూడా ఎందుకు నేర్పిస్తున్నాం? ఎందుకంటే సండే స్కూల్ టీచర్లు ఎలా ఉండాలని చెప్తారు అక్కడ. అలాగే తల్లి కూడా చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా, అమ్మా ఏదైనా అడిగి తీసుకో, లడ్డు తింటావా, ఇది తింటావా అన్నీ అడిగి తీసుకో అని చెప్పి మనం నేర్పించినప్పుడు అదే అలవాటు అవుతుంది పిల్లలకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది లేకపోతే దొంగతనమే, నీవేది చేసినా అది దొంగతనమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభాశుభ శ్రమించాడు. ఎందుకంటే భక్తులతో సేవకులకి విశ్వాసుల సైతం కూడా పడిపోతారంటే అబద్ధ ప్రవర్తన చికిత్స వచ్చినప్పుడు పడగొట్టేస్తుందట భయంకరంగా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన తన ప్రజలతో తన భక్తులతో సంవత్సరములు శ్రమించారు, వారు మరలా బుద్ధిహీనులు కాకుండా కాక. నువ్వు మంచిగా ఉండి తనలో మళ్ళా నీకు సాతాను నీలో దూరిపోయినప్పుడు మళ్ళీ చెడ్డ పనులు చేస్తావు. దేవుళ్ళలో ఉండి కూడా, దేవుడిలో ఉండి నువ్వు మళ్ళీ తప్పిపోతుంటావు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నీ మనసు కంట్రోల్లో లేదు, కంట్రోల్ ఉంచుకోవాలి. నువ్వు ఎలా ఉంచున్నావో అలా ఉండడం నేర్చుకోవాలి, మారిపోకూడదు. అందుకంటే దేవుని సేవ చేస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, ప్రార్థన వింటున్నావు, అన్నీ చేస్తున్నావు, అంతా మంచిగా ఉంది. కానీ మళ్ళీ సాతాను చెప్తుంది తప్పు చేయి, పర్వాలేదు, దేవుడు గొప్పవాడు కదా, క్షమించేస్తాడు, నువ్వు తప్పు చేసినా క్షమించేస్తాడని చెప్తుంటుంది. అది పక్క నుంచి ఆ దాని తావులోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏమంటున్నాడు, నాలో ఉండి కూడా నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అందుకంటున్నాడు నీ మనసుకి కంట్రోల్ లేదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అది కంట్రోల్ నీకు కావాలి, దేవుని స్వరూపంలో మార్చబడాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు, మన దేశంలో మహిమ నివసించినట్లు పరలోక రాజ్యంలో దేవుని మహిమే ఉంటుంది. అది చాలా కాంతివంతముగా ఉంటుంది దేవుని మహిమ. అందుకంటున్నాడు, ఆ మహిమ పరలోక రాజ్యంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆగదు, ఏది ఉండదు అక్కడ.
దేవుని మహిమే ఉంటుంది. యేసు ప్రభు మహిమే ఉంటాడు. మహిమోన్నతుడు ఆయన, సత్య స్వరూపుడు, ఆత్మీయుడు. అందుకే వచ్చినవాడు, వాక్యం చెప్పిన వాడు, పాటలు పాడిన వారు, ఎందుకంటే సేవ చేస్తున్న వారు అందరూ కూడా దేవుని మహిమలో ఉంటారు. ఆ మహిమ ఆయనకే చెందాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉంది. దేవుని రక్షణ దేవునికి భయపడే వారికి దగ్గరగా ఉంటుందట. దేవునికి భయపడేవారు, అమ్మో ఇది మాట్లాడితే ఇలా ఉంటుందేమో, ఇది చేస్తే దేవుడు కొడతాడేమో, బాధగా ఉంటుందేమో అని భయపడిన వారికి రక్షణ దగ్గరగా ఉండదటండి. లేకపోతే అది దూరం అయిపోతుంది. ఆ రక్షణ నీ దగ్గరికి రాదు. యేసు ప్రభు రక్తము ప్రాణము నీకు దగ్గరగా ఉండాలంటే నీవు అది చెప్పినట్లు వినాలి, ఆయనతో కలిసి ఉండాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉంది. దేవునికి భయపడాలి. భయపడితే నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? అందుకంటున్నాడు, భయపడకపోతేనే నువ్వు తప్పు చేస్తావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి భయపడే వారు ఎవరు తప్పు చేయరు, పాపము చేయరు. అంటే నీలో భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. అందుకే రక్షణ దూరం అయిపోతుంది. దేవుడు రక్షణ దూరం అయిపోతుంది, నిర్లక్ష్యంగా ఉన్నావు. అది కక్షాడు. కృపా సత్యమును కలుసుకునండి. విశ్వాసం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. కృప ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. దేవుని ఎక్కడ ఉంటుందో, ఎందుకంటే దేవుని కృప అక్కడ ఉంటుంది. అందుకని వాడు కృపా సత్యములు, సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. నువ్వు చెప్పితే అబద్ధం ఆడేస్తున్నావు. అందుకని నీ భర్తతోటి, నీ భార్యతోటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ఇక్కడ ఫ్రెండింటికి వెళ్ళావు. మరి నువ్వు ఎక్కడికో వెళ్ళావు, నువ్వెక్కడికో వెళ్ళావు, కానీ నువ్వు ఫ్రెండింటికి వెళ్ళాలని చెప్తున్నావు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. అలాంటిది నువ్వెక్కడికో వెళ్ళి నేను ఫ్రెండింటికి వెళ్ళానంటే అది ఎలా కుదురుతుంది? ఇది సత్యవాక్యము, అబద్ధం ఆడలేని వాక్యము. అలాంటప్పుడు వాక్యం నువ్వు ఎలా చదువుతున్నావు? అందుకంటే నువ్వు అబద్ధం ఆడినప్పుడు ఈ సత్యవాక్యం నువ్వు ఎలా చదవగలుగుతున్నావు? చదవకూడదు కదా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నది. నీతి అంటే అందుకంటున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి. నీతి అంటే తప్పు పని చేయకుండా మంచిగా బ్రతకడం. అందుకంటున్నాడు కదా, పెళ్లి చేసినప్పుడు మేము వాగ్దానాలు చేస్తాం. నీ భార్యతోటే నువ్వు ఉండాలి, నీ భర్తతోటే నువ్వు ఉండాలని మేము వాగ్దానం చేస్తాం. మన వాగ్దానం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు? అందుకంటున్నాడు, ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం? దేవుడి దగ్గర సంఘం ఎదురుకుంటా వాగ్దానం చేయిస్తున్నాం మేము. అదే మాట్లాడుతున్నాడు. నీతి అంటేనే నీ భార్యతోనూ మంచిగా ఉంటే నీతిగా ఉన్నట్టు, నీ భార్యతోనూ మంచిగా లేకపోతే నీతి తప్పినట్టు. నీ భర్తతో మంచిగా ఉంటే అది నీతిగా ఉన్నట్టు. అవర్షమా అది తప్పిపోతే మాత్రం నీ నీతి లేనట్టే. అందుకంటున్నాడు, నీతి సమాధానం కలిగి ఉండాలి, గొడవ ఉండకూడదు. అందుకంటున్నాడు, గొడవ పెట్టుకోకూడదు. దేవుని నమ్ముకున్నావు కదా, దేవుడి దగ్గర మొరపెట్టు, సమాధానం నీకు దొరుకుతుంది. అందుకంటున్నాడు, సమాధానములు ఒకదానొకటి బుద్ధి పెట్టుకున్నది. భూమిలో నుండి సత్యము ముడుచును. సత్యము భూమిలో నుంచి ముడుస్తుందటండి. మరి ఆ భూమిలోనే నువ్వు కూడా ఉన్నావు కదా, ఎంతవరకు ఆ సత్యము నీలో ముడుస్తుంది? అందుకంటూ నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఒకరోజు నువ్వు కూర్చొని ఆలోచించుకో, నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎంతవరకు మనము మంచిగా ఉన్నామో లేదో తెలుస్తుంది. ఏమొచ్చినాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆకాశంలో నీటి పారచుచును. ఆకాశం అంటే దేవుడు, అందులోంచి నీటి పారచుచును. మరి దేవుడు నువ్వు నమ్ముకున్నావంటే నీతిగానే బ్రతుకుతున్నట్టు లెక్క కదా. లేకపోతే మనస్సాక్షి కట్టించేస్తుంది. దేవుడు ప్రశ్నిస్తాడు,
ఏం అబ్బాయి ఎలా ఉన్నావు, ఏం అమ్మాయి ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు, ఆకాశంలో నీతి పారచుచును, యెహోవా ఉత్తమమైనదా అనుగ్రహించును. ఎందుకంటే ఉత్తమమైనదే నీకు ఇస్తాడు. నువ్వు మంచిగా ఉంటే, దాన్ని దొరికిపోతే మాత్రం భయంకరంగా ఉంటుంది. కనబడలేని దేవుడిని ఏం చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకులకి ఏడంతల శిక్ష. అది తెలుసు, సేవకులకి అందరికీ తెలుసు ఏడంతల శిక్ష. అయినా తప్పు చేసుకుని పోతూనే ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పు చేసుకునే తెలుసు కూడా ఏడంతల శిక్ష దేవుడు క్షమించడం తెలుసు కూడా మేము తప్పు చేసుకునే పోతూ ఉంటాం. అందుకే వచ్చినాడు ఏడంతల శిక్ష. మామూలు వారికి ఒక సొంతం అయితే సేవకులకి, సంఘమునికి ఏం చెప్తావు సంఘానికి? అందుకే అంటున్నాడు, నీ భార్యతో నీ భర్తతో నువ్వు మంచిగా లేకపోతే నువ్వేం చెప్తావు సంఘానికి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాన్ని బలపరిచును. ఈ లోకములో నువ్వు చేసిన దాన్ని బట్టి ఫలితాన్ని అనుభవిస్తావు. ఈ భూమి మీద దాన్ని బట్టి నువ్వు ఫలితాన్ని ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, నీ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవన్నీ నువ్వు భరించు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చాలామంది అనుకుంటారు, ఎంతోమంది మనము ఇంత ప్రార్థనలకు వెళ్తాం, చర్చికి వెళ్తాం, అందరికీ చెప్తాం, ఇలా చేస్తాం, కానీ మనకే కష్టాలేంటి? చూడు పక్కింటి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు, వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం ఆతల వాళ్ళని చూసి, అన్యుల్ని చూసి మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు బాగున్నారు, మనకెందుకు ఇన్ని కష్టాలు, దేవుడు ఎందుకు ఇలా కష్టాలు ఇస్తున్నాడు అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. నీ మాటలు అన్నీ కూడా వింటున్నాడు అక్కడ. క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముళ్ళ కంచెలు, రాళ్ళు రప్పులు దాటి వెళ్ళాలి. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావంటే, క్రైస్తవురాలుగా ఉన్నావంటే కష్టం అనుభవించాలి. యేసు ప్రభు ఎలా బాధలు అనుభవించాడో అలాంటి బాధలు నువ్వు అనుభవించినప్పుడే నువ్వు మంచిగా జీవించగలవు. వాటిని తట్టుకోలేకపోతే కష్టమైపోతుంది. ఏమంటున్నాడు? సోదరు జయించినంత నేను ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. దేవుడు కూడా సోదరు అనుభవించాడు కదా. నువ్వెంత అనుభవిస్తావో అంత ఇస్తాను నేను. అందుకంటే నాలో నువ్వు ఉండాలంటే ఇదంతా నువ్వు అనుభవించాలి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చెప్పండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి మేము చెప్పితమని మీరు ఎరుగుదురు. దేవుని సేవ చేయట నిష్ప్రయోజనమనియు ఆయన ఆజ్ఞను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ దేవుడు ఆలకించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన మాటలు అనుకుంటాం కదా, దేవుడు కనపడలేదు కదా, మనం ఎలా మాట్లాడేసుకున్నా పర్వాలేదు అనుకుంటాం మనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారి సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఇవన్నీ మీరే మాట్లాడేసుకుంటారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ చాలా బాగున్నారు, దేవుడు నమ్ముకున్న మనకు ప్రయోజనం ఏమిటి, మనకేం ఉపయోగం లేదు అని చెప్పుకుంటున్నారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవులకి ఆలకించారు. దేవుడు చెవులు పెట్టి ఆలకిస్తున్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడాలి. ఎందుకంటే జీవ గ్రంథములో పేరు లెక్కించబడాలి. మన పేరు దేవుడే తెలుస్తాడు. ఆ జీవ గ్రంథాన్ని తెలిసిన తర్వాత వేరొక గ్రంథము తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే
వేరొక గ్రంథము తెరవబడుతుంది. అప్పటి వరకు నువ్వు చేసే మంచి పనులు చెడ్డ పనులు ఆ గ్రంథంలో రాయబడతాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత తప్పున ఆ గ్రంథం మూసేస్తాడు దేవుడు. అక్కడ వేరొక గ్రంథం మూసేసి పక్కన తోసేస్తాడు. ఇంకా చచ్చిపోయిన పడితే పని లేదు, బ్రతుకున్న వారితోటి పని. అప్పుడు జీవ గ్రంథంలో పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు కళాకుమారి గారు అని పిలిచారనుకో, గబగబా ఆ గ్రంథము తల్లి గర్భంలో పెండముగా ఉన్నదన్నావు కదా, ఆ గ్రంథాన్ని పట్టుకొచ్చి జీవ గ్రంథంలో పేరు పెట్టి పిలిచేస్తాడు ఆయన. ఈ గ్రంథం దేవదూత గబగబా తీసుకొచ్చి ఆయనకి అందించేస్తాడు. అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని మంచి పనులు ఉన్నాయో, దాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ ఎందుకంటే యేసు ప్రభు గురించి మనం తప్పుగా మాట్లాడకుండా, పక్కలతో మాట్లాడకుండా, పక్క వాళ్ళు చూసి వాళ్ళు అలాగా చెప్పిన మాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక వేరొక గ్రంథం ఇస్తాడు దేవుడు. నా బిడ్డలు నేను ఎన్ని కష్టాలు పెట్టినా, బాధలు పెట్టినా ఏమీ మాట్లాడలేదు, అందుకని వేరొక గ్రంథం ఇస్తాడు. అది చూసారా, మనకి ఉద్యోగం కావాలంటే పలానా నెక్స్ట్ దగ్గరికి వెళ్తే ఉద్యోగం వచ్చేస్తుంది అంటారు కదా, అది రికమెండేషన్ పత్రం. యేసు ప్రభు కూడా ఈ రికమెండేషన్ పత్రం ఇస్తాడు. నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నా గురించి ఒక పళ్ళు మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఆ గ్రంథం ఒక్కసారి తెరిచి చూసి, అప్పుడు ఒకళ్ళు తప్పులు చేసిన వాటిని కొంచెం కొట్టేసి పంపించేస్తాడు పరలోకి వచ్చి. వదవర్షమా నోరు కుదురుండదు దగ్గర, మనకి నోరు కుదురుండదు కదా. అందుకంటూ ఈ నోటి మాటలు నీ హృదయించాము దేవునికి అంగీకారంగా ఉండాలి, ఇష్టమైన రీతిలో ఉండాలి. అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మన భూమి దాని ఫలమునిచ్చదు. ఈ లోకంలో నువ్వు చేసిన ప్రార్థన సేవ దాన్ని బట్టి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. ఫలితం వస్తుంది నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కూడా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నీతి ఆయనకు ముందు నడుచు. నీవు తప్పు చేయకుండా, పాపం చేయకుండా నీతిగా ఉన్నప్పుడు దేవుని ముందు నడుస్తుంది నీ నీతి. దేవుడు ఇలా చూసేటప్పటికే కనబడుతుంది నీ నీతి. అందుకంటున్నాడు, మరి ఎంతమంది అంటే మన కుటుంబంలో నీతిగా ఉంచున్నాం, నిజాయితీగా ఉంచున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తాడు, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచును. దేవుని అడుగు జాడలో నీతి నడుస్తున్నట్టండి. మనిషికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే నీతి. ఆ నీతి ప్రతి మనిషికి కావాలి. అప్పుడే దేవుడితో కలిసి నడవడానికి అవకాశం ఉంటుంది. పత్రిక చదవాలి. చాలు. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఏమొచ్చున్నాడు ఇక్కడ, మీరు పూర్వం ముందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే వెలుగులోకి వచ్చారు. మనం ఇంతమంది జీవితం చీకటిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడిలో జీవించినప్పుడు వెలుగుమయమే ఉన్నాం. మనం దేవుడితో కలిసి జీవిస్తున్నాం కాబట్టి వెలుగై ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని మంచిగా జీవించినప్పుడు మనకి ఏది ఆలోచన మనకు రాదు, మన దగ్గరికి రాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అన్ని అలవాట్లు తీసేస్తాడు దేవుడు అక్కడ. అదే చెప్తాడు, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము. వెలుగు ఫలం అంటే దేవుడు నమ్ముకున్నప్పుడు నీకు మంచితనం వస్తుంది, అన్నీ వదిలేస్తావు. అందుకని మంచితనము నీతి సత్యం అనే వాటిలో కనబడుచున్నది. నీతి సత్యము అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధులైన వలె నడుచుకున్నది. దేవుడికి ఏది ఇష్టము, నువ్వు ప్రాంతంలో ఉండడం ఇష్టము, వాక్యంలో ఉండడం ఇష్టము, ఎందుకంటే నీతిగా బ్రతకడం ఇష్టము ఆయనకి. అలా ఉన్న రోజున దేవుడు నీతోనే ఉంటాడు అక్కడ. తలుపు దగ్గరే నేను తొట్టుచున్నాను, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. నీ కుటుంబంతో కలిసి నేను భోజనం చేస్తానంటున్నాడు. మరి నువ్వెంతవరకు తలుపు తీస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా నీ హృదయం అనే తలుపు తెరవాలి ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఎక్కడ. నీ హృదయమైన తలుపు తెరిచినప్పుడే దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు, నీ బిడ్డలతో కలిసి భోజనం చేస్తాడంటున్నాడు.
నేను వివాహం చేసినప్పుడు మాట్లాడతాం, ఇద్దరిని జతపరిచినప్పుడు అక్కడ మీరు మీ గృహానికి యజమానుడు దేవుడే, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ దేవుడే నీ గృహానికి యజమానుడు. అది నీ మనసులో ఉంచుకున్న రోజున నీకు బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ దేవుడే నీ గృహానికి యజమానుడు. ఎందుకంటే నేను గొప్ప, నేనెంత సంపాదిస్తున్నాను, నేనంత సంపాదిస్తున్నాను, నా గృహానికి నేనే యజమానురాలంటే కుదరదు. ఇక్కడ దేవుడే యజమానుడు. మేము అదే చెప్తాం. మేము మ్యారేజ్ చేసినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కూడా అదే మాట అంటున్నాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకుని. దేవుని వాక్యం అంటే వెలుగు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారు ఉండక వాటిని ఖండించుడు. నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే సాతాని క్రియలు, సాతాను ఆలోచనలు. అవి నీలోంచి తీసేసుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వచ్చేస్తుంటాయి ఆలోచనలు. చాలా అన్నిటికన్నా మనసు చాలా స్పీడు. అవి కూడా వచ్చేస్తాయి. అప్పుడు గద్దించాలి. నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, దేవునితో. నువ్వు పో ఇక్కడి నుంచి, నా దగ్గరికి రావద్దు, ఏ ఆలోచన నా దగ్గర రావద్దు, నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను అని నువ్వు అన్నప్పుడు అప్పుడు ఆ సాతాను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనసు పూర్తిగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలిగించాలి. సాతాను ఆలోచన వచ్చినప్పుడు లేచుకొచ్చో, ప్రార్థన చేయకో. ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ప్రభా, ఈ ఆలోచన నా దగ్గర రాకుండా చేయి, నేను తరివేయండి ప్రభా. నీతో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ప్రభా. నాకు ఇవన్నీ తీసేసి నీతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేటట్లు చేయి ప్రభా. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తీసేస్తాడు అవన్నీ కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణ ఆలోచనలు వచ్చినప్పుడు చెయ్యకు ప్రార్థన వేసుకొచ్చావు. అందుకే అంటున్నాడు దేవుడికి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో అవి ఎందుకు పనికిరాని ఆలోచనలు పాలువారి ఉండక వాటిని ఖండించుడు, తరిమేయండి. యావయ్యనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పరుల గురించి మాట్లాడటం అవమానకరమైనది. ఎందుకంటే తప్పు చేసినా వాళ్ళు తప్పు అనిపించదు, రహస్యమైన తప్పులు చేసినప్పుడు. అందుకే తప్పు అనిపించకుండా ఉంటుంది. అందుకంటున్నాడు ఇక్కడ, మాట్లాడటంలో అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచిన ఏదో అది వెలుగే కదా, వాక్యమే కదా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వెలుగు వాక్యమైనది. వాక్యం ద్వారా విశ్వాసము కలుగును, బైబిల్ చదువుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ వెలుగే ఉన్నది. అందుకంటున్నాడు ఇక్కడ, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచిన ఏదో అది వెలుగే కదా. వెలుగంటే దేవుడే, వాక్యమే. అందుచేత నిద్రించుతున్న నీవు, ఎందుకంటే ఒక దినము నువ్వు దేవుని సన్నిధిలో నిద్రిస్తావు. చనిపోకుండా మాత్రం ఉండవు, చచ్చిపోతావు, ఎప్పుడో తెలియదని. అందుకే అంటున్నాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వస్తే కానీ చచ్చిపోవనుకోకూడదు. ఎప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. అందుకొచ్చు నిద్రించుతున్న నీవు మేలుకొని మృతుల లెమ్ము. ఎందుకంటే లెగు, చచ్చిపోయిన వాళ్ళ ఉండకు. అందుకంటున్నాడు వెలుగు సంబంధం వలె ఉంటుంది దేవుని వాక్యాన్ని. అందుకంటున్నాడు, ఎందుకంటే మరణము దేవుని చేతిలో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు నీ దగ్గరే ఉంటున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. దినములు చెడ్డము కనుక మీరు సమయము పోనివ్వక. ఎందుకంటే దినములు చెడ్డవి, సాతాను వచ్చేస్తూ ఉంది. సాతాను క్రియలు అన్నీ కూడా ప్రతి ఒక్కరి మాటలో కూడా అదో రకంగా అనిపిస్తుంది. దినములు చెడ్డవు కనుక మీరు సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అందుకంటున్నాడు, అజ్ఞానం వలె ఉండొద్దు. అందుకంటున్నాడు, ఇది చేస్తే తప్పు కాదు, అది చేస్తే తప్పు కాదు అనుకోకు. ప్రతిదీ కూడా దేవుని మాట ప్రకారంగా నడుచుకో.
జ్ఞానుల వలె నడుచుకో, ఆలోచించు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, వీళ్ళ చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఆలోచించుకో. నీకేది చూస్తే దేవుడు ఏది అనిపిస్తే అదే చెయ్యి. అందుకే అంటున్నాడు. చాలామంది చెప్తారు ఇలాగుండు అలాగుండు అని చెప్పి దాని మాటలు పట్టించుకోవద్దు. దేవుని బిడ్డం కదా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకొని నడవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమన్నా తప్పు చేసేస్తున్నావా, ఏమన్నా తాగుతున్నావు అంతే కదా. తాగడం వల్ల పెద్ద ఉపయోగం దేవుడి దగ్గర మనకు తప్పు కాదు అని అనుకుంటున్నానే మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే తెలియకుండా చేయొచ్చు, దేవుడిని తెలుస్తుంది కదా. అందుకే అంటున్నాడు, సంఘానికి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోయినా దేవుడికి తెలుసు నువ్వు తాగుతున్నావని. అది మత్తులోకి తిప్పేస్తుంది. ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు దేవుడు నీలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయడానికి మనం ఇష్టపడకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులే ఉండడి. పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రప్పించుకోవాలి. ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు మంచిగా ఉంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తుంది, లేకపోతే నీ దగ్గరికి రాదు. అందుకంటున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పి నటిస్తున్నావా? పరిశుద్ధాత్మ ఉన్నదని నటించకు. ప్రజల కోసం, మనుషుల కోసం నటించదు, దేవుడి కోసమే ఉండాలి. అందుకే ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. తప్పులు చేసుకోపోతూ పరిశుద్ధాత్మ ఉన్నదన దగ్గర ఆయన సంఘాన్ని తెలియపరచడానికి నటిస్తున్నాడు. ఓత్రవశమా అంత వర్షవా నటించద్దు, నటించద్దు. దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు, ఎందుకమ్మా అలా నటించావు, ఎవరి కోసం అని నటించావు అని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనసు పూర్తిగా నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేస్తున్న రోజునే దేవుడు నీ మొరలకి ఇస్తాడు. లేకపోతే ఆలకించడం అవదు, ఏ పని జరగదు. నువ్వు నటిస్తే అవదు. నాకు జరగలేదేంటి, నాకు అవ్వలేదేంటి అని నువ్వు అనుకుంటే కుదరదు. ఇక్కడ నువ్వు దేవుడి దగ్గర నువ్వు నటిస్తున్నావు. అందుకని నువ్వు మనుషుల డబ్బు కోసం నువ్వు నటిస్తున్నావు. అది నాకు అవసరం లేదు. నీ పనులు జరగలేదంటే ఎలా జరుగుతాయి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అయితే ఆత్మపూర్ణులు దేవుడు నీలో ఉంటారు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు. ఎందుకంటే కుటుంబారాధన చేసుకున్నప్పుడు ఒక పాట పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి. తల్లి ప్రార్థన చేస్తే బిడ్డ ప్రార్థన చేయాలి, తండ్రి వాక్యం చదివితే బిడ్డ వాక్యం చదవాలి. మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట సమస్తముని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. దేవుని యందు భయపడి ఒకరినొకడు లోబడి ఉండాలి, మంచిగా ఉండాలి. అతను ఆకలి మనిషి ఏమన్నా అన్నదన్నా నువ్వు మాట్లాడుకుంటే ఊరుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు మాట్లాడుకుంటే ఊరుకున్న తర్వాత ఆవిడ అనుకుంటుంది, వెళ్ళిపోయిన తర్వాత అదేంటి నేను తిట్టాను, నిన్ను అన్నాను, ఒక మాటకి జవాబు చెప్పలేదేంటి అని చెప్పి పశ్చాత్తాపడుతుంది. నేనే తప్పు చేశానేమోనని. దేవుని బిడ్డలు అదే చేయాలి, అదే చేయాలి. దేనికి మనకు తొందరపడిపోకూడదు. తొందరపాటు వద్దన్నాడు దేవుడు అక్కడ. మంచి జ్ఞానంతో ఆలోచించు. దేవుడు నీలోనే ఉంటాడు అక్కడ. సువార్త చెప్పండి.
చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ వాక్యంలో, ఈ సువార్తలో మనం ఎలా ఉన్నామో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో ఎలా ఉంటున్నామో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా ఒక కథలా చెప్పబడి, యేసు ప్రభు పరలోక రాజ్యము తన కుమారుడికి పెండ్లి చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతను తన దాసులను పంపినప్పుడు వారు రాలేకపోయేది. మిమ్మల్ని పిలుస్తున్నాడు పెండ్లి. ఎందుకంటే పరలోక రాజ్యం రెడీగా ఉంది. ప్రాంతంలో వాక్యంలో ఉండండి, రండి అని పిలుస్తున్నాడు దేవుడు అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్వని బస్సులను వదిలిపబడింది. పరలోక రాజ్యం అంటేనే చాలా మధురంగా ఉంటుంది, చాలా అందంగా సంతోషంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ ఏమని పోల్చాడు? కొవ్వనే దూడలు వధించబడ్డాయి. అంటే మనిషికి అది రుచి కావాలి, మాధుర్యము కావాలి. ఆ రుచిని చూపెడుతున్నాడు కదా వాక్యంలో. నువ్వు మాంసము కొవ్వని దూడలే తింటావు కదా, అవన్నీ నేను సిద్ధపరిచేశాను, వచ్చే పరలోక రాజ్యం వచ్చే అని పిలుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నారు? దేవుడు పిలుస్తుంటే ఇక్కడ ఏమంటున్నాడు? క్రొవ్వున పశువులను వదిలింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు. కానీ అందుకంటున్నాడు కదా, పెండ్లి కుమారుడిగా యేసు ప్రభు చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వచ్చినప్పుడు దేవదూతలు భూమికి ఆకాశానికి నిచ్చెన వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభు చేస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు అని చెప్పి దేవదూతలు పిలుస్తున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చేసాడు సెంటర్లోకి. సమాధులని బదులైపోయి మహిమ శరీరదారుడి. ఎందుకంటే ఎముకలలో జీవం ఉన్నది. శరీరము మట్టిలో కరిగిపోతుంది, మట్టిలో కరిగిపోతుంది, ఎముకలలో జీవం ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే వచ్చాయో సమాధులు బద్దలైపోయి మహిమ శరీరదారుడైపోయి ప్రభువుని కథలు వెళ్ళిపోతారు. ఇక్కడ సంఘం ఎత్తబడిపోవాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ప్రభు చేస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, కొవ్వుని దూడలతో ఉన్నది, రండి రండి అని పిలిచేస్తున్నాడు అక్కడ. ఎంతవరకు అండి మనం పలుకుతున్నాం? ఎంతవరకు దేవుని కోసం ఆతృత చూపిస్తున్నాం? చర్చకు రావడానికి లేట్ అయిపోతుంది మనకి. ఒక ఆదివారం కూడా ముందుగా రాలేకపోతున్నాం ఇక్కడికి. మనం ఆడినప్పుడు ఆయన పిలుస్తున్నప్పుడు మనం ఎలా వెళతామండి పరలోక రాజ్యానికి త్వరగా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ పిలుపు కూడా దేవుల్లో ఉన్న వారికే వినబడుతుంది. దేవదూతలు పిలిచిన పిలుపు లేకపోతే వినబడదు. అక్కడ సంఘంలోకి వచ్చేసి పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమార్తెకు సిద్ధంగా ఉన్నది సంఘం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు నీ భర్త కోసం కానీ, నీ భార్య కోసం కానీ, నీ బిడ్డల కోసం కానీ నువ్వు చూడవు. నేను వెళ్ళిపోవాలి త్వరగా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి పరలోక రాజ్యం అని చెప్పి నీవు పరిగెత్తుకుని వచ్చేస్తావు. అయ్యో నా బిడ్డలు రాలేదు, నా భర్త రాలేదు అని నువ్వు చూడవు. ఆ సమయంలో ఇక నీకు ఉండదు, అక్కడ చూసే అవకాశం ఉండదు. ఇంకా ఆ మనసు నీకు ఉండదు దేవుడు చేసినప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సిద్ధం చేసి పిలుస్తున్నాడు. వాటి లక్ష్యము చేయక ఒకడు నేను పొలమునికి మరి ఒకడు తన వర్తకులకు వెళ్ళి. ఎందుకంటే ఒకడు పిలుస్తున్నా సరే మనం కూడా ఈరోజు ప్రభుత్వం దేవుని శరీరం రక్తం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా సరే ఉండు వాళ్ళు డబ్బులు ఇస్తారేమో, అక్కడ వాళ్ళు డబ్బులు నేను చేశాను వాళ్ళు ఇవ్వాలేమో, వాళ్ళు ఇంకోసారి వచ్చినా తీసుకున్నాలే, ఇప్పుడు కంగారేమో వచ్చింది అని వెళ్ళిపోతున్నానేమో. అది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయ్యో ఇవాళ సెలవు ఇవ్వలేదు అని చెప్పి నువ్వు డ్యూటీ మానేస్తున్నావు, డ్యూటీకి వెళ్ళిపోతున్నావా దేవుడి కోసం చూసుకోకుండా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇక్కడ? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చెప్పని మామూలుగా ఊరుకున్నారా? చెప్పేశారు అక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుడి పిలుపు కోసం వచ్చిన వారిని చెప్పేశారు చాలామంది. అలాగే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభుని పంపించాడు తన ప్రియ కుమారుని. అందుకే అంటున్నాడు ఇంత వాక్యం చెప్పి
ఇంతమందిని పంపించి ఆఖరి నిమిషంలో తన ప్రియకుమారునే పంపించాడు యేసుప్రభుని మన కోసం భూలోకంలో. మనుష్య కుమారుడు, ఓ మనుషుడా, మనుష్య కుమారుడిగా వచ్చి మన పాప భారాన్ని మోయడానికి వచ్చిన దేవుడు ఆయన. ఎందుకంటే తన ప్రియకుమారుడిని సన్మానించడేమో, ప్రేమిస్తారేమో, ఆదరిస్తారేమోనని పంపించాడు దేవుడు ఇక్కడ. కానీ మనం ఏం చేసాం? చంపేశాం. అందుకే అంటున్నాడు, చిత్రవధ చేసి మరీ చంపేశాం యేసుప్రభుని. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? కాబట్టి రాజు కోపపడి తన దండ్రులను పంపి ఆ నరహాంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టించారు. అప్పుడు ఏం చేశాడు ఆ రాజు? అందరినీ చంపేశాడు, తగలబెట్టించేశాడు. అలాగే నీకు కూడా సమయం ఆసన్నమైపోతుంది. ఎలా ఉన్నదో నీ జీవితం, నువ్వు ఎలా ఉంచున్నావో దేవుడు పరిశీలించి తగలబెట్టేస్తాడు అక్కడ. అందుకే పిలుస్తున్నాడు, రండి, ఇంటి ఏర్పాటు చేశాను, పరలోక రాజ్యం వచ్చేయండి, దేవుల్లో ఉండండి అని పిలుస్తున్నాడు. వినిపించుకోకుండా చంపేస్తున్నారు ప్రతి మనిషిని కూడా. యేసుప్రభునే చంపేసి సర్వనాశనం చేసి 3వ దినాన్ని సత్యం కలిగించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అతడు పెండ్లి మీద సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారి పాత్రలు కారు. ఎందుకంటే దేవుడు పిలుస్తున్నాడు, కానీ మీరు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు దేవుడు మీకు. మీరు అందుకే రాలేకపోతున్నారు కదా. రావడం కూడా ఒక ప్రత్యేకత, దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా ఒక ప్రత్యేకతే. ఆ ప్రత్యేకత నీకు లేదు. దేవుడు పిలిచిన ఆ పిలుపును అందుకోవడం లేదు. సాతాను పక్క నుంచి పిలుస్తుంది, ఇలా రా, ఇలా రా. ఆదామని పక్కన చెట్టు చాటును దాక్కుని చూస్తుంది. దేవుడు తీసుకొచ్చి ఆదామని ఆ పళ్ళు దగ్గర వచ్చినా నువ్వు చచ్చిపోతావని చెప్పినప్పుడు అది పక్క నుంచి నవ్వుకుంటుంది చూస్తూ. దేవుడు మరే చెప్తున్నాడు వీళ్ళకని చెప్పి. అప్పుడు కానీ అవ్వకి ఆ పళ్ళు చాలా రమ్యంగా అందంగా కనబడుతున్నాయి. మనకి కూడా మనుషుల్ని అందంగా రమ్యంగా కనబడుతున్నాయి. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ. సాతాను వికటాటాసం చేసి నవ్వుతుంది లూసిఫర్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడితో చెప్తుంది కదా, నీ దగ్గరికి ఎవరు వస్తారు? అందరూ నా దగ్గరికే వస్తారు. నేను అంత చందాలు చూపెడతాను కదా, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను కదా. నువ్వు తప్పు చేయకు, మంచిగా ఉండని చెప్తావు. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి ఎవరు రారు? అందరూ నా దగ్గరికి రావాలి. నరకం కిటకిటలు ఆడిపోతుంది. జనం రోడ్డు మీద ఎందుకంటే పెళ్లికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు నరకానికి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఆయన. అందుకే దేవుడు సరిస్తున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, నా ప్రియ కుమారుడే. నవ్వుతున్న దేవుని చూసి నా ప్రియ కుమారుడు వస్తాడు, ఆయనే తీసుకొస్తాడు. ప్రకటన 2వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని చాలు. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. తన తండ్రికి పరలోక రాజ్యం నిండేటట్లు చేశాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి మనందరికీ రక్షణ కలుగు చేసి ప్రతి ఒక్కరికి వాక్యాన్ని చాటింపచేసి, అందుకే అంటున్నాడు ఇక్కడ, వాక్యములో మాధుర్యం ఉన్నది. ద్రాక్షారసము కన్నా మధురమైన దేవుడు, జుట్టు తేనెల కన్నా మధురమైన దేవుడు ఆయన. ఆ వాక్యము ద్వారా ప్రతి మనిషిని మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు లోకంలోకి. అందరినీ మార్చేసి తన తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు. అందుకంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచను, ఆయన పొడిచిన వారు చూచడు. యేసు ప్రభు చేతుల్లో మేఘలతో కొట్టిన వారు, దొక్కలో పొడిచిన వారు, ముళ్ళకి రేటం పెట్టిన వారు, 1 తక్కువ 40 దెబ్బలు కొట్టిన వారు చూస్తారట. ఆ యేసు ప్రభు ఆయన ఈయన మనం పొడిచాం అని చెప్పి గజ గజ గుండు అదిరిపోయాక ఆటంగా వచ్చేస్తుందట ప్రతి ఒక్కరికి. గుండె తొడతొడలాడిపోతుంది అది చూసినప్పుడు. అందుకొచ్చినాడు పూజలందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవునామే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఆ దాసులు ఇది చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఆ దాసులు రాజ్యమార్గంలోకి పోయి, ఎందుకంటే వీళ్ళెవరు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతున్నారు, ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోతున్నారు, దేవుడు పిలిచినా రాలేదు కదా. అప్పుడు ఏమంటున్నాడంటే, పిలిచిన పిలుపుకి కొంతమంది లోబడి ఉంటారు అనేదే మాట్లాడుతున్నాడు. అప్పుడు అతను పెండ్లి మీద సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు.
మరి నువ్వు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదా? అదే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పెండ్లి విందుకు పిలవబడిన తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేశాడు. అందరినీ తీసుకొచ్చామన్నాడు. పరలోక రాజ్యం మంచోలేంటి చెడ్డోలేంటి ఆలోచించకుండా అందరినీ పిలిచామన్నాడు. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిసారి నిండిపోయింది, కిటకిటలాడిపోతుంది. పరలోక రాజ్యం అంతా కూడా కిటకిటలాడిపోతుంది. అప్పుడు దేవుడు ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారని చూడడానికి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చేటప్పటికి ఒక ఆయన పెండ్లి బట్టలు వేసుకోకుండా వచ్చాడు. మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యమనే వస్త్రాన్ని వేసుకోవాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో తర్వాత చదవండి 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? పెండ్లి కుమార్తె పరిశుద్ధమైన నీతి కన్య ఆ వస్త్రం వేసుకుని ప్రధానం చీర కట్టుకొని దేవుడితో కలిసి వెళ్ళాలి సంఘం. పరిశుద్ధమైన నీతి క్రియలు అంటే అందులో ఎంత మాట ఉన్నదో చూశారు కదా. ఆ వస్త్రం వేసుకొని బయలుదేరాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నువ్వు కూడా పరిశుద్ధమైన నీతి క్రియల వస్త్రాన్ని, నీ హృదయమనే వస్త్రాన్ని పరిశుద్ధంగా ఉందా లేదా, పవిత్రంగా ఉందా లేదా, ఆ వస్త్రం ఉంటేనే. లేకపోతే డాగులతో మచ్చలతో ఉంటే ఇంకా దేవుడు ఎలా తీసుకెళ్తాడు? డాగులు మచ్చలు ఉన్నాయనుకొని హృదయమైన వస్త్రం మీద నువ్వు ఎక్కడ పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి చీర కట్టుకోవు కదా. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎలా తీసుకుంటాడు నీ హృదయమైన వస్త్రాన్ని? ఎలా తీసుకుంటాడు? మచ్చలు డాగులు ఉన్నప్పుడు తీసుకోడు కదా. నీకు మచ్చలు డాగులు ఉన్న పట్టు చీరే బాగోపోతే అది ఎలా ఇసిరేసి కాటన్ చీర కట్టుకుని వెళ్తావు కదా, అది బాగుంటుంది. మరి దేవుడు ఎలా తీసుకుంటాడు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీ హృదయం అనే వస్త్రాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకరిని చూచి, పెండ్లి వస్త్రం ధరించుకోకుండా అక్కడ కూర్చున్నాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చినవి? ఎందుకంటే పరిశుద్ధమైన నీతి క్రియలు ఆ వస్త్రంలో వేసుకోకుండా ఎలా వెళతావు పరలోక రాజ్యం? నువ్వు మల్లెలతో ఉన్నావు కదా, మచ్చలతో ఉన్నావు కదా, డాగులతో ఉన్నావు కదా, మరి ఎలా పరలోక రాజ్యానికి లోపలికి వెళతావు? తీసుకెళ్ళి కదా దేవుడు. ఆ మచ్చలు డాగులు అడ్డంగా నిలబడిపోతాయి పరలోక ద్వారానికి. అందుకే ఎక్కడే నువ్వు శుభ్రం చేసుకోవాలి నీ హృదయం అనే వస్త్రాన్ని. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు హృదయాన్ని పవిత్రంగా చేసుకున్నప్పుడు అప్పుడు లోపలికి వెళ్ళడానికి బాగుంటుంది. దేవుడు అడుగుతున్నాడు కదా, ఏంటి పెండ్లి వస్త్రం వేసుకోకుండా ఎలా వచ్చేవారు అడిగాడు. మరి నిన్ను కూడా రేపు అడుగుతాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటి రాజు వీటి కాళ్ళు చేతలు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటాయని పరిచారకులతో చెప్పారు. అక్కడ కూడా పడేసి తీసుకెళ్ళి తోసాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ. నాకు దర్శనం వచ్చినప్పుడు అప్పుడు సేవ చేస్తున్నాను, చర్చి పెట్టలేదు. ఆ దర్శనంలోనే ముందు దేవుని సేవ చేసేటప్పుడు నీ బంధువులింటికి నీ చుట్టాలింటికి వెళ్ళి అప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు దేవుడు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు దర్శనంలో చూపెడుతున్నాడు దేవుడు ఇక్కడ. నేను వెళ్ళకపోతే దేవుడు చూపెడతాడు, చెప్తాడు వెళ్ళమని. పరలోక రాజ్యము చాలా అందంగా ఉంది. బంగారముతో రోడ్లు, వాళ్ళ రోడ్ల చుట్టూ కూడా చిన్న చిన్న కొబ్బరి చెట్లు, దాని నిండా చెట్ల నిండా కాయలు ఉన్నాయి. వెళ్ళి ఆ కాయలు కోసేసుకుని వాళ్ళని కోసుకుంటూ ఉన్నాను. ఈ లోపుని ఎనస్పంట కనబడుతుంది. ఈ చెట్టును ముట్టుకున్న వాళ్ళు, కాయను ముట్టుకున్న వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు కింద పడి చచ్చిపోతారు అని అది ఎనస్పంట కనబడుతుంది నాకు. నేను మాత్రం కోసుకుంటున్నాను కాయలు. పక్క చెట్టు దగ్గర ఒక ఆడ మనిషి మగోడు వచ్చాడు. మగతను ఇలా ముట్టుకుంటే చచ్చిపోయాడు. ఆడ మనిషి చాలా తప్పులు చేసి పాపం చేసింది, అది నాకు తెలుసు.
వేలు బాడీతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు పోలీసు నుంచి. వేలు బాడీతో అంటే వ్యభిచారము, పౌరుషమా, కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. వెనకాల నిన్న కాయలు పట్టుకొని వెనకాతల పరిగెట్టారు. ఏం జరుగుతున్నారు? దేవుడు సింహాసనం మీద దృష్టి ఇచ్చున్నాడు. ముఖం కనబడలేదు, తగ్గినంత కనబడుతుంది. కానీ ఆ కిందని సినిమాలో చూపడుతున్నట్టు బెంచీల మీద అందరూ కూర్చున్నారు. కొంతమంది ఈమెని ఆ బోర్డులోకి తీసుకొచ్చి నిలబెట్టారు. మా అమ్మ కూడా వచ్చింది, పక్కనే కూర్చుంది. ఎందుకమ్మా తల కొడుతున్నారు అంటే, తప్పులు చేసిందమ్మా, పాపాలు చేసింది, అందుకే కొట్టుకుంటూ తీసుకొచ్చారు అంది. అప్పుడు దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అక్కడ ఏం జడ్జిమెంట్ జరుగుతుందని అందరూ చూస్తున్నారు. అక్కడ దేవుడు ఏమన్నాడు? ఆవిడ ముఖం చూడమే నాకు అసహ్యంగా ఉంది, తీసుకోవాలి, నరకలో తోసిపడేయన్నాడు. నరకలో తోసిపడండి. అప్పుడు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, అసహ్యంగా ఉంది. మరి మనం ఎలా ఉంటున్నాం? ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా? అంత చివరిన జడ్జిమెంట్లో జరుగుతున్నా ఇలా రా, నువ్వంటే చాలా బాగుంది, నాకు నష్టంగా ఉందని దేవుడు పిలిచేటట్లు వచ్చున్నామా? పిలిచిలా ఉన్నామా? లేకపోతే గడవట్ బయట పోవని చెప్పినట్టుగా ఉన్నామా? ఏ విధముగా ఉన్నామా? తీసుకుపడి నరకం తోసేయన్నాడు. తీసుకెళ్ళిపోతున్నారు, లాక్కుని వెళ్ళిపోయి. ఇంకా నరకంలో తోసేస్తారంటే ఒక్కసారి ప్రభా అన్నారు. ప్రభా వద్దు వద్దు, తోసేవద్దు నరకానికి, ఏ ఆత్మ కూడా నశించిపోకుండా చెప్పావు కదా. అలాంటప్పుడు ఎందుకలాగా అన్నప్పుడు లేదు. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? మరి వద్దంటున్నావు కదా, నరకంలోకి తోసేవద్దంటున్నావు, తొయ్యొద్దంటున్నావు. మరి నువ్వు వెళ్ళి మాట్లాడతావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతావా? ఆవిడ నువ్వు మార్చగలవా అని అడుగుతున్నాడు దేవుడు అక్కడ. అలాగే తప్పకుండా ఒక సమయం నాకు ఇవ్వండి, ఒక అవకాశం నాకు ఇవ్వండి, వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పి అప్పుడు వెళ్ళి మాట్లాడి అప్పటికే మంచు మీద చావు బ్రతుకులు మంచింది. మా ఊళ్ళో ఎవరికి ఇష్టం లేదు, మా ఇంట్లో. అయినా సరే నేను పలానా దగ్గరికి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఆమెతో చెప్పి దేవుడిలా చూపించాడు, ఇలా జరిగింది, ఇదిగో దర్శనం ఎలా వచ్చింది, నువ్వు మారు మనసు పొందు, ఏడుగు, ప్రతి దినము ప్రార్థన చేసుకొని నీ పాపాలు ఒప్పుకో, నువ్వేం తప్పులు చేసావో అవి ఒప్పుకున్న రోజున దేవుడు క్షమిస్తాడు. మంచిగా మారిందండి. తర్వాత ఆవిడ ఇప్పుడు చనిపోయింది కూడా. దేవుని పరిస్థితి వాక్యం గురించుకోక ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ అంతటా రాజు వీటి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొనుక్కుంటే ఉందినని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఎందుకంటే దేవుని బిడ్డలమని చాలా మంది ఉంటారు, పిలువబడిన వారు అనేకులు. అందుకంటే ఏర్పరచబడ్డవారు కొందరే, దేవుల్లో ఉన్నవారు కొద్దిమంది. చాలామంది మేము బాప్తిసం తీసుకున్నాం, మేము దేవుని బిడ్డను అని చెప్పుకుంటాం, కానీ దేవునిలో లోతుగా ఉన్నవారు కొద్దిమంది. అందు కొద్దిగా ఏం చెప్పారు?